రాజాసింగ్ గారు అవుట్ అయితే నేను ఇన్నవ్వాల్సిన అవసరం లేదు తమ్ముడు. రాజాసింగ్ ఒక గోషామహల్కే ఇన్ఛార్జ్. నేను ఎంపీ క్యాండిడేట్ని. నేను 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి నేను ఇన్ఛార్జ్. అర్థమైందా? మాధవీలత అంత వీక్ కాదు, బీజేపీకి అంత ప్రాబ్లమ్స్ లేవు. మేము ఎవరమైనా నిలబడినా మాకు ఒక ఫేస్ రికగ్నిషన్ వచ్చిందన్నా, ప్రజలలో మాకు ప్రేమ వచ్చిందన్నా ఫస్ట్ పార్టీకి ఉన్న గొప్పతనం అది. నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు బీజేపీ నాయకులు చేసిన వాళ్ళ మంచి పనులు అట్లాంటివి. రెండోది, అక్కడ పురాణ బస్తీలో సంఘమే కానీ, విహెచ్పిఏ కానీ వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని నిలబెడితే ఈరోజు మేమొచ్చి అందులో జాయిన్ అయ్యి పొలిటికల్గా మా వాయిస్ని బయటకు తీసుకొస్తున్నాం. కానీ అంత మనము రాజాసింగ్ వచ్చిండ్రు, రాజాసింగ్ ఎగ్జిట్ కొట్టిండు అనేది ఒక పెద్ద ఈవెంట్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తలేదు నాకు. మాధవీలత రీప్లేస్ చేయాలని పార్టీ కోరుకోవడం అనేది నా అదృష్టం. పార్టీ కానీ, ప్రజలు కానీ నాకంత కెపాసిటీ ఉంది అని వాళ్ళు అనుకోవడం నా అదృష్టం. కానీ ఈరోజు రాజాసింగ్ గారు ఒక్కడు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అమ్మనా బూతులు తిట్టడము హిందూ ధర్మం కాదయ్యా, ప్లీజ్. ఓపెన్గా చెప్తున్నా, ఏ ధర్మాన్ని అమ్మనా బూతులు తిట్టకూడదు. మన ధర్మాన్ని ఏందో ముందు పూర్తి తెలుసుకోవాలి. మాధవీలత అంటే ఈరోజు నిజంగానే ఒక రెస్పెక్ట్ ఉంది ప్రజల మధ్యలో హిందూ సనాతన ధర్మం పట్ల. అంటే మాధవీలత సనాతన ధర్మం ఏందో పూర్తి తెలుసుకొని నేర్చుకొని బయటకు వచ్చింది. అందుకే మాధవీలత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు 3 సార్లు రాజాసింగ్ గారి ఇంటికి పోయింది. అయ్యా, నీవు ఇక్కడ పెద్ద మనిషివి, నువ్వు సహకరించు, కలిసి పనిచేద్దాము అని. అది సనాతన ధర్మం అయ్యా. ఇదే మాధవీలత 2023లో కొత్తగా 24లో ఆయనను పరిచయం చేసుకొని వెళ్ళి ఆయనకి రాఖీ కూడా కట్టింది. ఇది సనాతన ధర్మం అయ్యా. పార్టీలో అన్నదమ్ముల మక్కచెల్లెళ్ళలాగా పనిచేయాలని. ఇదే మాధవీలత. రాజాసింగు మొగోళ్ళు లేరా అంటే కూడా తమ్ముడే కదా, ఏం పెద్ద ఫరక్ పడుతుంది. ఇది సనాతన ధర్మం అయ్యా. అంతేగాని ఆడోళ్ళని అమర్యాదగా మాట్లాడడం, వేరే ధర్మాల నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం, ఇది సనాతన ధర్మం కాదు. నీకు ఏ పార్టీ అయితే నీకు ఉనికినిచ్చిందో, అంటే పెహచాన్ ఇచ్చిందో, మేము ఎవరమయ్యా? ఎవరు మేము? పార్టీ మాకు ఒక ఫేస్ ఇచ్చినాడు. మేము ఈరోజు మాధవీలత. నీకు మాధవీలత ఇంత ముందు తెలుసా తమ్ముడు? ఎవరికి తెలుసు మాధవీలత? అట్లా 25 ఏళ్ల సంధి చేస్తున్నా నేను చారిటబుల్ వర్క్స్. కానీ నేను ఎవరికి తెలియదు. నేనంటూ తెలిసిన ఎట్లా వచ్చా నీకు? పార్టీ నన్ను ఎంచుకున్న తర్వాత పార్టీ వల్ల నేను తెలిసిన. అమిత్ షా గారు నాతో పాటు ర్యాలీలో వస్తే నేను 100 మందికి 1000 మందికి తెలిసిన నేను. అర్థమైందా? మోదీ గారు నాతో మాట్లాడితే 1000 మంది, లక్షల మందికి తెలిసిన నేను.